హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం కాలీఫ్లవర్తో పరాటా చేస్తున్నామండి. కాలీఫ్లవర్ ఈ 3 పీసెస్ లాగా కట్ చేసుకొని లోపల అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. నీట్గానే ఉంది. దీన్ని మొత్తం తురుముకోవాలి సన్నగా. ఇలా మొత్తం తురిమేసుకున్న తర్వాత మనం పరోటా అయితే చేస్తున్నామండి. గోధుమ పిండిని కూడా తడిపి పెట్టుకోవాలి. ఇది మొత్తం ఇలా తురిమేసుకున్నాం కదండి, పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ప్రాసెసింగ్ చూద్దామండి. పిండి ప్రిపరేషన్: గోధుమ పిండి, కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటాము. బాగా వాటర్తోనే బాగా తడుపుకుందామండి. సాఫ్ట్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేద్దాము. లైట్గా కొంచెం సాల్ట్ వేసి వాటర్తో మనం పిండిని అయితే తడుపుతామండి. పిండి ముద్దలాగా ప్రిపేర్ అయినాక ఒక దాంట్లో మనం వేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే దాన్ని నాననివ్వాలి. చూసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే తడుపుదామండి. ఇలా చేస్తే ఎవరైనా తింటారండి. ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తానండి. ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇలా మొత్తం బ్యాటర్ ప్రిపేర్ చేసినాక మనం ఇది తడిపేసుకొని మొత్తం ముద్దలాగా చేసుకొని ఒక గిన్నెలో వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇలా మెత్తగా చేసుకొని పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ప్రాసెసింగ్ చూద్దామండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లిపాయ వేస్తున్నాము. తగినంత పసుపు వేసుకొని ఇందాక తురిమి పెట్టిన కాలీఫ్లవర్ గోబీ పువ్వుని తురుముకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇది కూడా వేసేసి కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నామండి. ఇలా చేసిన తర్వాత ఇందులో మనం ఉప్పు, కారం అన్నీ ఇందులోనే వేసేసుకుందామండి. దీంతో టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుందండి. ఉప్పు, కారం మనకు కావాల్సినవన్నీ వేసుకొని ఈ బ్యాటర్ లాగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. కారం వేస్తున్నామండి 1 స్పూన్. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు లాస్ట్కి వేస్తామండి. ఉప్పుతోనే మనకి వాటర్ లాగా వస్తుంది కదా. ఉప్పు, కారం వేసాం కదా. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసామండి. మిరియాల పొడి ఇష్టం ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఘాటుగా ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది కాబట్టి మిరియాల పొడి అయితే వేసాము. ఇంకా మొత్తం బాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే పొయ్యి మీద పెట్టేయాలి. కొంచెం నిమ్మరసం కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే ఆమ్చూర్ పౌడర్ అని యాడ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసాము. కొంచెం బాగా కలిపేసుకొని చల్లారనివ్వాలండి. ఒక ప్లేట్లో తీసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దాం. మనకి పిండి మిశ్రమం కూడా రెడీ అయింది కదా ఫ్రెండ్స్. మనం రొట్టెలాగా చేసుకొని మనం 2 రొట్టెలు చేసుకొని దాని మధ్యలో స్టఫింగ్ అయితే చేస్తున్నాము. ఒక రొట్టె అయితే చేసామండి. ఒక ప్లేట్లో తీసేసుకొని ఇంకో రొట్టె కూడా చేసేసి రెండింటి మధ్యలో వేసేసి మళ్ళీ పైనుంచి జెంటిల్గా ప్రెస్ చేస్తే చపాతీ ఇలా పరోటా రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి. సాఫ్ట్గా ఉంటాయి, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే ఒకటి తిన్న సరిపోతుందండి. మొత్తం ఇలా రొట్టెలాగా చేసేసుకొని 2 మధ్యలో మనం ఈ మిశ్రమాన్ని, నేనైతే ఇప్పుడు 2-3 పరాటాలు అయితే చేస్తున్నాం, మీకైతే 2 చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా మొత్తం నెయ్యితో అయినా నూనెతో అయినా కాల్చుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. కాలీఫ్లవర్ అని చెప్తే కానీ తెలియదండి. చూడడానికి మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇలా మొత్తం రొట్టె అయితే చేసేస్తున్నామండి. నైట్ టైంలో చేసుకుంటే కన్వీనియంట్గా ఉంటుందండి. చేసేసుకొని వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుందండి. ఇలా పరోటా, గొబ్బు పరోటా మొత్తం చేసాం కదండి. ఇప్పుడు ఇందాక తయారు చేసిన మిశ్రమాన్ని మొత్తం ఈక్వల్గా పెట్టేసి లాస్ట్లో వదిలేసి మధ్యలో వేసేయాలండి. వేసేసి
మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాము. తర్వాత ఇంకో రొట్టె దాని మీద వేసి రొట్టెలాగా ఒకసారి జెంటిల్గా ప్రెస్ చేయాలండి. అంతే. ఇలా చేస్తే పరోటా రాని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఈజీగా చేసుకోవచ్చండి. రెండు కలిపి వేసేస్తున్నాము. ఒకసారి జెంటిల్గా ప్రెస్ చేసి కొంచెం పొడి పిండి వేసి చివర్లో ప్రెస్ చేయాలండి. మధ్యలో కూడా ఒకసారి ప్రెస్ చేస్తే మనకి పరోటా అనేది ప్రిపేర్ అవుతుంది. లోపల కూడా బాగా కాలుతుందండి. ఇలా మొత్తం ప్రెస్ చేసాము. కొంచెం పొడిపిండి వేసేసి రొట్టెలాగా బెలాయించడమేనండి. ఇలా ప్రెస్ చేసేసాము. మొత్తం సైడ్లో కూడా ప్రెస్ చేసేసి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి కూడా చేస్తున్నాము. ఇలా వేసుకున్న తర్వాత చివర్లో ప్రెస్ చేసి మొత్తం పొడిపిండి వేసి రొటేట్ చేసుకోవడమేనండి. ఒక రొట్టె తిన్నా సరిపోతుందండి పరోటా. ఇలా మొత్తం ఇలాగే చేసేసుకోవాలండి. బయటికి రావు, లోపల కూడా అలాగే స్టిక్ అయి ఉంటుంది. మొత్తం ఉప్పు కారం అవన్నీ ఆ మిశ్రమానికి బాగా పట్టాయండి. స్పైసీగా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ప్రెస్ చేసేసి తర్వాత ఆయిల్ వేసి కాల్చుకోవడమేనండి. రెండు వైపులా. లోపల కూడా బాగా కాలిందండి. ఇలా మొత్తం రెండు వైపులా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసి ప్లేట్లోకి అట్లా తీసుకొని సర్వ్ చేయడమేనండి. టేస్టీ కాలీఫ్లవర్ పరాటా అయితే ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా అవసరం అండి. మీ లైక్ కామెంట్ వల్ల మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సపోర్ట్ చేసేవాళ్ళు ఇలాగే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా రెండు వైపులా కాల్చుకుందామండి. తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేద్దాం. సూపర్గా స్మూత్గా లోపల కూడా బాగా గాలిందండి. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.